నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ కు 50 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మందులను వారికి అవసరమయ్యే వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. నట విఖ్యాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మరణించిన అనంతరం ఆయన పేరు మీద నందమూరి వారసులు భువనేశ్వరి, బాలయ్య, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులందరూ కలిసి ఎన్టీఆర్ ట్రస్ట్ ను స్థాపించారు. ఎముకల మూలగలో హిమోగ్లోబిన్ ఉండే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి నిలిచిపోవడాన్నే తలసేమియా వ్యాధి అంటారు. ఈ ట్రస్ట్ ద్వారా పేద, బలహీన వర్గాల ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా విద్య నుండి వైద్యం దాకా అన్ని రకాల ఆర్థిక సహకారాలను అందించాలని 28 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ ను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న తలసేమియా వ్యాధి చిన్నారులను ఆదుకుంటోంది ఎన్టీఆర్ మెమోరియల్. ఈ నేపథ్యంలో ఈ ట్రస్ట్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని, అదీకాక తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నారా భువనేశ్వరి ఆలోచన మేరకు విరాళాలు సేకరించేందుకు మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహించారు. తలసేమియా వ్యాధి గురించి అవగాహన కల్పించి ఉచితంగా వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ఈవెంట్ కు టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి థమన్ మ్యూజికల్ యూఫోరియా పేరుతో ఉచితంగా అద్భుతమైన మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎస్ఎస్ థమన్ గారి యూఫోరియా మ్యూజికల్ నైట్. అయితే ఈ కార్యక్రమం విజయవాడలోని ఇందిరాగాంధీ గ్రౌండ్స్ లో వేలాది ప్రేక్షకుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, హిందూపూర్ ఎమ్మెల్యే హీరో బాలయ్య, ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఇలా ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను ఈ ఈవెంట్ కు ఉచితంగా వచ్చానని, ఎలాంటి టికెట్ కొనలేదని, తన వంతుగా సేవా కార్యక్రమాల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ కు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి 50 లక్షల రూపాయలు అందజేస్తానని ప్రకటించారు. మా అందరికీ కూడా చాలా చేరువైంది. మేమందరం దీనికి అండదండలు ఉంటాం. తనకు నారా భువనేశ్వరి అంటే ఎంతో గౌరవమని, కష్టాలు ఒడిదుడుకుల్లో చెక్కు చెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్న ఆమెను దగ్గర నుంచి చూశానని, అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో తలసేమియా బాధితుల కోసం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆవిడ మీద నాకు అంత అపారమైన గౌరవం. ఒడిదుడుకుల్లో ఆవిడని ప్రత్యేకించి చాలా దగ్గరగా చూశాను. బాలకృష్ణ గారిని ఎప్పుడు కలిసినా బాలయ్య అని పిలువు అంటారు, కానీ తనకు సార్ అనే పిలవాలనిపిస్తుందని. బాలయ్య అని పిలువ అంటారు కానీ నాకు ఆయన ఎప్పుడు సార్ అనే పిలవాలనిపిస్తుంది. ఆయన మీద నాకు అపారమైన గౌరవం. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం ఆయనదని, తాను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా అభివర్ణించారు. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం. ఇక ఎన్ని తరాలు వచ్చినా ప్రేక్షకులు ఆకర్షించే నటన బాలయ్య సొంతమని, సినిమాల్లోనే కాదు సేవా కార్యక్రమాలను ముందుంటారన్నారు. ఇవన్నీ గుర్తించే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్తో గుర్తించిందని. ఆయన మామూలు బాలకృష్ణ గారు కాదు, పద్మభూషణ్ బాలకృష్ణ గారుగా ఆయన గుర్తించడం. ప్రచార హంగామా లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవ చేసుకుంటూ వెళ్తోందని, విదేశాల నుంచి వైద్యులు వచ్చి చికిత్స చేసి వెళ్లిపోతారని, ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఉన్నారని చెప్పారు. ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోయినా గానీ ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ అమరజీవి. ఒక మంచి పని ప్రారంభించడం, దాన్ని కొనసాగించడం చాలా కష్టం. అలాంటిది 28 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ కొనసాగించడం, ఇప్పుడు తలసేమియా బాధితుల కోసం ఈవెంట్ని ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు.